దేవుని యొక్క వాక్యముతో వాళ్ళు జీవించాలి. దేవుని వాక్యము మన జీవాహారం. ఆయననే వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యము మనం విన్న ప్రతిసారి మనలో నా జీవం, అదొక మన డైలీ ఆహారం, డైలీ బ్రెడ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి, మనం రోజు తినే ఆహారం కన్నా ఇది మన ఆత్మీయ ఆహారం. దేవుని వాక్యం విని వదిలేయడం కాదండి, అది విని దాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మన జీవితంలో కనిపిస్తుంది. ఆ యొక్క రిజల్ట్ కానీ ఆ యొక్క ప్రతిఫలం కానీ మన జీవితంలో కనిపిస్తుంది. సో ప్రతిరోజు దేవుని వాక్యం కలిసి విని దాన్ని ప్రతిరోజు వాళ్ళు ధ్యానించు, దేవుడు ఇలా చెప్పాడు, భార్య భర్తకి ఇలా ఉండాలి, భర్త భార్యకి ఇలా ఉండాలి, ఒక దాంపత్య జీవితం ఇలా ఉండాలి అని విన్నప్పుడు, అది చదివినప్పుడు, అది మీరు అనుసరించి నడిచినప్పుడు బైబిల్లో దేవుడు చెప్తాడు, నా మాటలు గైకొని వాటిని అనుసరించిన వారిని నేను వారి పిల్లలను వారిని దీవించుతాను అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. సో ప్రతిరోజు ఆయన మాటలు విని ఆయన ప్రార్థించి అది అనుసరించిన వారికి వారి పిల్లలకు దీవెన. అలాగే మూడవది